అందరికీ నమస్కారం. కాంచన చెప్పే కథలకు స్వాగతం. ఇప్పుడు మీరు 'మర్యాద రామన్న' కథల్లో నుంచి 'క్షమించరాని నేరం' అనే ఒక మంచి కథను విందురు గాని. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పార్వతీపురంలో శేనయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. వాడికి రావటానికి 25 ఏళ్ల వయసొచ్చింది కానీ, ఆ వయసుకు ఉండవలసిన బుద్ధి ఏమాత్రం రాలేదు. అందుకే ఆ ఊరి వాళ్ళంతా వాడికి వెర్రి వెంగళప్ప అని ముద్దుగా పేరు పెట్టారు. కొన్నాళ్ళకి సీనయ్య తన అసలు పేరు మర్చిపోయి వెంగళప్ప అని పిలిస్తే తప్ప పలికేవాడు కాదు. ఊళ్ళో ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేసి వాళ్ళిచ్చింది తీసుకుని చీకటి పడే వేళకి ఇంటికి చేరుకొని తన చేదోది అమ్మ చేతిలో పెట్టి అమ్మ పెట్టింది తిని నిద్రపోవడం తప్ప మరొకటి తెలియని వెంగళప్పకి ఒక రాత్రిపూట అందమైన కల వచ్చింది. ఆ కలలో తనను యువరాణి పెళ్లి చేసుకున్నట్లు రాజైనట్లు కలగన్నాడు. మరుసటి రోజు ఉదయం తనకి కనిపించిన కల అందరికీ చాలా గొప్పగా చెప్పుకున్నాడు. అతని వెర్రి తెలిసిన అందరూ నవ్వుకున్నారు. కొంతమందయితే, యువరాణికి నీకు పెళ్ళయితే నువ్వింకా ఇక్కడున్నావేంటి? త్వరగా కోటకు వెళ్ళు. అక్కడ యువరాణి నువ్వు కనిపించక కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉండి ఉంటది అని ఎగతాళి చేశారు. ఆ సాయంత్రమే సీనయ్య ఎవ్వరికీ చెప్పకుండా కోటకు బయలుదేరాడు. బాగా చీకటి పడే వేళకు 5 మైళ్ళు నడిచి మాధవాపురం చేరుకుని ఒక ఇంటి అరుగు మీద పడుకున్నాడు. అంత దూరం నడిచిన అలసట, ఆకలితో సీనయ్యకు నిద్ర పట్టక ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఆ ఇంటి యజమాని తలుపు తీయగానే, "నాకు ఆకలేస్తుంది. కొంచెం అన్నం పెట్టండి. నేను ఈ రాజ్యానికి కాబోయే మహారాజుని. కోటకు వెళ్ళగానే మీకు మంచి మంచి కానుకలు పంపిస్తాను" అన్నాడు. అతని ఆకారం చూసిన ఆ ఇంటి యజమాని సీనయ్యను వెర్రివెంగళప్ప అని ముందే గ్రహించుకుని అన్నం పెట్టి అరుగు మీద పడుకోమన్నాడు. కడుపు నిండడంతో సీనయ్యకు నిద్ర ముంచుకు వచ్చి అరుగు మీద పడుకొని నిద్రపోయాడు. అర్ధరాత్రి దగ్గరలో ఉన్న అడవిలో నుంచి ఒక దొంగల ముఠ ఆ ఊరిలోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తూ సేనయ్య పడుకున్న ఇంటి దగ్గరికి వచ్చి ఆగారు. అరుగు మీద గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు మన సేనయ్య. అప్పటికి తెల్లవారడానికి ఎక్కువ సమయం లేదు. ఆ దొంగలలో ఒక దొంగకి సేనయ్యను చూడగానే ఒక చిలిపి ఆలోచన వచ్చి దొంగలించిన ధనంలో ఒక గొలుసును సేనయ్య మెడలు వేసి వెళ్ళిపోయాడు. తెల్లవారాక దొంగలు పడ్డ ఇళ్లవాళ్లు పెద్ద పెద్ద శోకాలు పెడుతుంటే మెలకువ వచ్చింది సేనయ్యకి. లేచి వాళ్ళని పట్టించుకోకుండా తన దారిన తాను పోబోయాడు. ఇంతలో సేనయ్య మెడలో ఉన్న గొలుసు సొంతదారుడు గొలుసును చూడగానే దొంగ దొంగ అంటూ అరిచాడు. అతని అరవటమే ఆలస్యం. మిగతా వాళ్ళంతా అతన్ని పట్టుకోవడానికి బయలుదేరారు. అంతమంది తన మీదకి రావటం చూసి భయం భయంతో పరిగెత్తాడు సేనయ్య. మొ- మొత్తానికి వెంటపడి మరీ పట్టుకొని సేనయ్యను చితక్కొట్టి మిగిలిన దొంగలు ఎక్కడుంటారో చెప్పమన్నారు ఆ జనం. వాళ్ళ దెబ్బలకి తట్టుకోలేక కోటలో అని చెప్పాడు. కోటలో రాజభటులుంటారు గాని దొంగలెందుకుంటారు అంటూ జనం నిలదీశారు. నేను రాజుని, ఆ దొంగలు రాజభటులంటూ చెప్పాడు. ఎంత కొట్టినా అదే సమాధానం. ఇక వాణ్ణి కొట్టే ఓపిక లేక మర్యాద రామన్న దగ్గరికి ఈడ్చుకుపోయారు. జరిగిందంతా విన్న రామన్న ఇతను దొంగ కాదు, ఒట్టి అమాయకుడు. ఇతను వదిలేయండి అంటూ వారికి నచ్చచెప్పాడు. ఇంతలో ఒక యువకుడు, అయ్యా మీరు చెప్పింది మేం వింటాం. మేం చెప్పేది కూడా కాస్త వినండి. ఇతడు దొంగ కాకపోతే ఆ గొలుసు ఇతని మెడలు ఎందుకుందో చెప్పమనండి అంటూ ఆవేశంగా ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. ఆ దొంగల ముఠ మీ ఊరిలో దొంగతనాలు చేయటం పూర్తయ్యేసరికి తెల్లవారడానికి ఎక్కువ సమయం ఉండి ఉండదు. అందుకని తాము తప్పించుకోవడానికి ఇతని మెడలో గొలుసు వేసి వెళ్లారు. మీరు ఇతనే దొంగ అనుకుని చావబాదుతూ ఉండిపోయారు. వాళ్ళు తాపీగా అడవిలోకి పారిపోయారు. ఇతడే దొంగ అయితే దొంగతనం చేశాక అక్కడే ఎందుకుంటాడు అంటూ ఆ యువకుడికే ఎదురు ప్రశ్న వేశాడు మర్యాద రామన్న. రామన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక అందరూ తలలు దించుకున్నారు. వెళ్ళండి, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. యువకులంతా కలిసి జట్లు జట్లుగా అడవిలో గాలించండి. ఆ దొంగలు దొరుకుతారు, పోయిన ధనం దొరుకుతుంది అని చెప్పాడు. రామన్న చెప్పినట్లే చేశారు యువకులు. ఎక్కువ శ్రమ పడకుండానే అడవిలో కొద్ది దూరంలోనే ఒక పొద దగ్గర దొంగలించిన డబ్బును తల క్రింద పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నారు దొంగలు. వాళ్ళని లాక్కొచ్చి రామన్న ముందు నిలబెట్టారు. అప్పటికే రాజుభట్లకి కబురు చేశాడు మన మర్యాద రామన్న. దొంగలు రాగానే రాజభట్లకు అప్పగిస్తూ, దొంగతనాన్ని క్షమించవచ్చు, కానీ ఒక అమాయకుణ్ణి దొంగలు చేసిన మీ నేరం మాత్రం క్షమించరానిది. అందుకే మిమ్మల్ని చెరసాలకు పంపిస్తున్నాను అంటూ కఠినంగా ఆ దొంగలకు చెప్పాడు. ఒక అమాయకుణ్ణి దొంగతనం నేరం నుండి తెలివితేటలతో బయటకు తీసుకొచ్చాడు మన మర్యాద రామన్న. కథ సమాప్తం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకి ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.